మూలమంత్ర ఉపదేశం చేస్తాను. అత శుక్రమహాయోగీశ్వరా దశాక్షరీ మూలమంత్రోపదేశం. చెప్పండి. ఓం ఐం శివశక్తి రుద్రా సాయి భైరవ సిద్ధగురు శ్రీరమణానంద మహర్షి గురుభ్యో నమః. ఓం కళ్ళు మూసుకొని శ్రవణం చేయండి. నమస్కార ముద్రలో ఉండండి. ఎవరు మంత్రం రిపీట్ చేయకూడదు ఉపదేశ సమయంలో. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహా శుక్రాయ నమః. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహా శుక్రాయ నమః. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహా శుక్రాయ నమః. ఉపదేశం చక్కగా అయింది. 1 2 3 4 అంటాను. కార్డు చూసి చెప్పాలి. ఫస్ట్ ఒకసారి పలికిస్తాను, చెప్పండి. కార్డు చూసి చెప్పండి. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహా శుక్రాయ నమః. 1 2 3 4 అంటాను. 3 సార్లు చెప్పండి. 1 2 3 4. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహా శుక్రాయ నమః. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహా శుక్రాయ నమః. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహా శుక్రాయ నమః. చక్కగా ఉపదేశం పొందారు బాబు. ఇక్కడ కూడా మీకు ఒక రహస్యం చెప్తాను. ఇందాక ప్రత్యర్థి దేవత రుద్రుడు అన్నాను. దకారం శివశక్త్యాత్మకం. ద దం లేదా ద రుద్రస్వరూపం. మారణం చూసారా, రుద్రుడు ఏం చేస్తాడు? చంపి పాడేస్తాడు. అంటే ఈ మూలమంత్రాన్ని జపము చేస్తే శత్రు మారణం, శత్రుపీడ నివారణం జరుగుతుంది. అమ్మవారు దుర్గాదేవి యొక్క బీజాక్షరం ఏమిటిది అంటే దుమ్. ఓం దుమ్ దుర్గాయై నమః. చూసారా, దమ్ దుమ్. ద్రాం ద్రాం అన్నప్పుడు దకారం రకారం. అది మళ్ళీ రకారం ఏమిటిది అని అంటే అగ్నితత్వం. అగ్నికి ప్రత్యర్థి దేవత ఎవరు? రుద్రుడు. చూసారా, మీకు ఈ ప్రమాణంతో కూడా చెప్తున్నా. శుక్రునికి ప్రత్యర్థి దేవత ఎవరు అన్నప్పుడు పిచ్చి పిచ్చిగా రాశారు. అట్లా పిచ్చి పిచ్చిగా మీరు జపాలు హవనాలు తపాలు చేస్తే నివారణం కాదు. అది పర్ఫెక్ట్గా ఉండాలా. మంత్రం కానీ అనుష్ఠానం కానీ సత్యమైనది ఉండాలా, ప్రామాణికమై ఉండాలా.
మా తాత ఇలా చేశాడు నేను కూడా అలా చేస్తానంటే కుదరదు. కాబట్టి ఈ మంత్రం మీరు చేస్తున్నప్పుడు తెలుసుకోవాలి, మీరు ద్రా అన్నప్పుడు మారణం రుద్రుని యొక్క స్మరణం, ద్రీం ద్రీం అన్నప్పుడు ఈం అన్నప్పుడు సౌభాగ్యం, డబ్బులు వస్తాయి మీకు. డబ్బులు ఎవరిస్తుంది మీకు? అమ్మ ఇస్తుంది. చూశారా, భూమి ఉన్నవాడు ఈరోజు పెద్ద కోటీశ్వరులు అయిపోతున్నారు. ఎందుకు? అమ్మ స్వరూపం అది భూమి అంటే. అందువల్ల ద్రీం ఈం అన్నప్పుడు సౌభాగ్యం అంటే సంపదలు. ద్రౌం ఔం అంటే దుష్టపీడా నివారణం. ద్రౌం హ్రౌం ఔం అన్నప్పుడు మీకు దుష్ట నివారణం జరుగుతుంది, పీడ నివారణం జరుగుతుంది. సహా సహా అంటే చంద్రతత్వం. శుక్రాయ నమః ఇది తాంత్రికమైనటువంటి మూల మంత్రం. చాలా గ్రంథాల్లో మీకు ఈ మంత్రం దొరకదు, ఒకరిద్దరు రాశారంతే. చాలామంది ఏవో రాసుకుంటూ పోయారు. అసలైన మంత్రం ఇప్పుడు ఇదే.